హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కూర్గ్ జర్నీలో ఒక వెరీ పీస్ఫుల్ అండ్ యూనిక్ ప్లేస్ని అయితే విజిట్ చేస్తాం. అదే చూస్తున్నారుగా, నామ్ డార్లింగ్ మానిస్ట్రీ. ఇది గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు. చూస్తున్నారుగా, ఈ గేట్లోంచి ఎంటర్ అయినప్పుడే మనకు ఒక కొత్త ప్రపంచంలోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. కార్వింగ్స్ అండ్ ఈ బిల్డింగ్స్ అన్నీ కూడా చాలా కొత్త ప్రపంచంలో అనిపిస్తుంది అనమాట మనకి లోపలికి ఎంటర్ అవగానే. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కుశల్ నగర్ ఉంది కదా కూర్గ్లో. కుశల్ నగర్కి ఒక 2 to 3 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం లేదు లోపలికి ఎంటర్ అవ్వడానికి, బట్ పార్కింగ్ అయితే మాత్రం 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఈ గోల్డెన్ టెంపుల్ వచ్చేసి సౌత్ ఇండియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ టిబెటియన్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అండ్ హోమ్ టు నియర్లీ 1600 రిఫ్యూజీస్ అనమాట. అండ్ 600 మాంక్స్ పైగా ఉంటారు ఇక్కడ. టెంపుల్ పైన ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా, ఆయనే గురువు అనుకుంటా ఈ మాంక్ టెంపుల్కి. ఆ బిల్డింగ్ స్ట్రక్చర్ అండ్ డోర్ అది చూసారా, కంప్లీట్గా వేరే కంట్రీలోకి ఎంటర్ అయినట్టు అనిపించింది నాకైతే మాత్రం. చాలామంది పిక్స్ కూడా దిగుతున్నారు ఇక్కడ. ఒక చైనా, టిబెట్ అవన్నీ ఉంటాయి కదా, ఆ టైప్లో అనిపించింది. చూసారు, ఈ పెయింటింగ్స్ అవి కూడా చాలా బాగున్నాయి ఇక్కడ. చూడడానికి చాలా డిఫరెంట్ వరల్డ్లోకి ఎంటర్ అయినట్టు అయితే అనిపించింది నాకు. చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. సో జనం అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో కొంచెం రష్ అయితే ఉంటుంది, కాకపోతే ఈ అట్మాస్ఫియర్ అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మ్యాసివ్గా ఈ గంట అది కూడా చాలా బాగుంది చూడడానికి. చూడండి, పిక్స్ దిగుతున్నారు ఇక్కడ. కనిపిస్తుంది కదా, ఈ బిల్డింగ్లోనే మనకి మెయిన్ స్టాట్యూస్ అయితే ఉంటాయి. ఇక్కడ దీపాలు అయితే కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మనం డొనేట్ కూడా చేయొచ్చు ఇక్కడ వెలిగించడానికి దీపాలు అయితే. Mani Padme Hum, Om 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 Mani Padme. ఇదే మెయిన్ టెంపుల్ అనమాట. లోపలైతే 60 అడుగుల బుద్ధుడి విగ్రహం మరియు ఇంకో 2 విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలను అయితే కాపర్తో తయారు చేశారు అండ్ బంగారు పూత అయితే పెట్టారు. చాలా పీస్ఫుల్గా ఉందండి లోపల మాత్రం. జనం అయితే ఉన్నారు. సో జనం లేకపోయి ఉంటే ఇంకా పీస్ఫుల్గా ఉండేది. సో డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇక్కడే చూసారు కదా, టేబుల్స్ అయ్యి ఉన్నాయి. ఇక్కడే మాంగ్స్ కూర్చుని చాంట్ అయితే చేస్తూ ఉంటారు ఇక్కడ. చాలా బాగుంది ప్లేస్ అయితే మాత్రం. ఆ బుద్ధుడి విగ్రహాలు చూసారా ఎంత బాగున్నాయో. అండ్ సీలింగ్ పైన కూడా చూసుకుంటే పెయింటింగ్స్ అయితే వేశారు ఇక్కడ. చాలా డిఫరెంట్గా ఉన్నాయి పెయింటింగ్స్ అయితే మాత్రం. మీకు ఎవరికన్నా పెయింటింగ్స్ మీనింగ్ తెలుసుంటే కింద కామెంట్ అయితే చేసేయండి. చాలా బాగుంది చూడడానికి అయితే మాత్రం. అండ్ పక్కనే వాల్స్ మీద కూడా చాలా బుద్ధిస్ట్ పెయింటింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడైతే కొంతసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేయొచ్చు. మైండ్ అయితే చాలా రిలాక్స్ అయితే అవుతుంది. నార్మల్గా మన డైలీ లైఫ్లో చాలా టెన్షన్స్ అన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. చాలా హడావుడిగా ఉంటుంది లైఫ్ మొత్తం. సో ఇట్లాంటి ప్లేసెస్కి అయితే వచ్చినప్పుడు కొంతసేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేస్తే చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట. నాకైతే అలా అనిపించింది. ఈ టెంపుల్లో డైలీ 1 o'clock వచ్చేసి మాంగ్స్ అన్న వాళ్ళు ప్రార్థనలు అయితే చేస్తారు. డైలీ చాంట్ చేస్తారనమాట. వాళ్ళకి కొన్ని మంత్రాలు ఉంటాయి కదా,
అవైతే చాంట్ చేస్తారు 1 o'clockకి. ఈ చిన్న టెంపుల్లో నేను వెళ్ళినప్పుడు చాంట్ అయితే చేస్తున్నారు, చూసేయండి మీరే. టెంపుల్ చుట్టూ అయితే గార్డెన్ చాలా బాగుంది. అండ్ మీరు ఈ వీడియో స్టార్టింగ్‌లో చూసే ఉంటారు. చిన్న చిన్న షాప్స్ కూడా ఉన్నాయి. అక్కడ మీకు కావాలితే షాపింగ్ కూడా చేసుకోవచ్చనమాట. నేను చూసాను. కాకపోతే కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న వస్తువులు కూడా. అవే బయట కొనుక్కుంటే మనకు చాలా తక్కువకొస్తాయి. బట్ మీకు ఏదైనా ప్లేస్‌కి వెళ్ళి ఏదైనా మెమరీ కింద ఉంటది అని అనిపిస్తే మాత్రం మీరైతే కొనుక్కోవచ్చు. నాకైతే అంత వర్త్ అనిపించలేదు. అండ్ ఫైనల్‌గా బయటకొచ్చేటప్పటికి ఒక రిప్లికా అయితే ఉంది. పాయిలుల్ మానిస్ట్రీ అంట. సో, ఈ రిప్లికా కూడా చూడడానికి చాలా బాగుంది. చిన్న చిన్న బిల్డింగ్స్ అండ్ గోల్డెన్ టెంపుల్, ఇక్కడ మానిస్ట్రీస్ కూడా ఉన్నాయి, టిబెటియన్ మానిస్ట్రీస్. ఇవన్నీ ఒక చిన్న మినియేచర్ కింద చేసి పెట్టారనమాట బయటికెళ్ళే మార్గంలో. ఫైనల్లీ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ టూరిస్ట్ ప్లేస్. ఇట్స్ ఎ స్పిరిచువల్ అండ్ కల్చరల్ జెమ్ ఆఫ్ టిబెటియన్ హెరిటేజ్ ఇన్ సౌత్ ఇండియా. కూర్గ్ ట్రిప్లో అయితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. ఇంకా మరిన్ని మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవరీవన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.